ఫ్రెండ్స్, ఈ మనిషి మురికి బట్టలు వేసుకుని ఇంటర్వ్యూ కోసం వెళ్తుంటాడు. మొహం మీద ఇంకా పెయింట్ చుక్కలు అలాగే ఉంటాయి, పూర్తిగా తుడవకుండా. అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. బాస్ కళ్లలో స్పష్టంగా నచ్చలేదన్న భావం కనిపిస్తుంది. కానీ అతను ఏమాత్రం జంకకుండా అంటుంటాడు, రాత్రి చలాన్ కట్టలేక పోలీస్ స్టేషన్ లో ఆపేశారు. బట్టలు మార్చుకునే టైమే దొరకలేదు. అప్పుడు బాస్ కొంచెం చిన్నచూపు చేస్తూ అడుగుతుంటాడు, ఒకవేళ ఎవడైనా షర్ట్ వేసుకోకుండా ఇంటర్వ్యూకి వస్తే నీవు ఏమనుకుంటావు? అతను నవ్వుతూ చెప్తుంటాడు, వాడి దగ్గర ఏదో గొప్ప కళ ఉంటుంది. ఈ మాట విని బాస్ కూడా నవ్వేస్తుంటాడు. ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది. కానీ అసలు సమస్య ఇప్పుడు మొదలైంది. ఇంటర్న్షిప్ కి జీతం లేదు. తన కొడుకు కడుపు ఎలా నింపాలో అతనికి తోచలేదు. బాగా ఆలోచించిన ఈ అవకాశాన్ని వదలలేదు. మర్నాడు పని మొదలు పెట్టాడు. రోజు ఫాస్ట్ గా వస్తుంటాడు. 5 గంటల్లో 8 గంటల పని పూర్తి చేసేవాడు. తన కొడుకుని స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి టైంలో ఇంటికి వెళ్తుంటాడు. మేనేజర్ అతన్ని చాలా వేధిస్తుంటాడు. చిన్న పనులు ఇచ్చేవాడు. రోజు కాఫీ తెమ్మని అడిగేవాడు. కానీ అతను ఎప్పుడు తిరిగే జవాబు ఇవ్వలేదు. ఒక రోజు అతనికి పెద్ద క్లయింట్ దొరుకుతాడు. కానీ ఆ క్లయింట్ 20 నిమిషాల్లో రమ్మంటాడు. అతను పరిగెత్తుకుంటూ వెళ్తుండగా దారిలో అదే మేనేజర్ తగులుతాడు. మేనేజర్ తన కారు ఆపమని బలవంతం చేస్తుంటాడు. అప్పుడు అతను క్లయింట్ దగ్గరకు చేరేసరికి ఆలస్యం అయింది. క్లయింట్ వెళ్లిపోతాడు. ఇబ్బందులు రోజు రోజుకి పెరిగాయి. చివరి మిషన్ కూడా పాడైపోయింది. ఎవరూ దాన్ని కొనడానికి ముందుకు రాలేదు. అతను రూమ్ అద్దె కూడా కట్టలేకపోయాడు. ఇంటి యజమాని వాళ్ళని ఇంటి నుంచి గెంటేస్తాడు. తండ్రి కొడుకు రోడ్డు మీద తిరగసాగారు. రాత్రి అయ్యేసరికి తండ్రి రైల్వే స్టేషన్ టాయిలెట్ లో రాత్రి గడపాలని అనుకుంటుంటాడు. కానీ ఎవరో గుమ్మం తట్టడం మొదలెట్టారు. కొడుకు కోసం బాధపడిన అతను కోపంతో గుమ్మం మీద తంతాడు. ఆ క్షణంలో అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మంచి మనిషిని కూడా కష్టాలు వంగదీస్తాయి. మర్నాడు కూడా అతను పనికి వెళ్తుంటాడు. సాయంత్రం కొడుకుని తీసుకెళ్లి ఒక షెల్టర్ కి వెళ్లాడు. అక్కడ నిరాశ్రయులు ఉండేవాళ్లు. రాత్రి అందరూ పడుకున్నాక అతను ఒంటరిగా కూర్చుని మిషన్ ని రిపేర్ గుర్తుంటాడు. పగలు పిచ్చోడిలా పని చేసేవాడు. సాయంత్రం తొందరగా షెల్టర్ కి చేరుకునేవాడు. ఒక్క పడక దొరకాలని. అతని కష్టం ఓర్పు చివరకు పరీక్షకు నిలిచాయి. అతను ఎగ్జామ్ టెస్ట్ మొదటగా పూర్తి చేసి ఇస్తుంటాడు. వెళ్తుండగా బాస్ అతన్ని ఆపి అద్దె కోసం $5 అడుగుతుంటాడు. అతని దగ్గర ఉన్నది ఆ $5 అయినా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత హాస్పిటల్లో తన ఫోన్ అమ్మేసి ఆ డబ్బుతో మిషన్ బాల్ కొనుక్కుంటాడు.